హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, పంచాగుట్టలో భారీ వర్షం పడుతోంది. అబిడ్స్, నాంపల్లి, గాంధీ భవన్ ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. చెప్పండి నాగేంద్ర, అంటే అసలు ఈ అకాల వర్షానికి కారణం ఏంటి? అంటే ఎండాకాలంలో సడన్ గా వర్షాకాలంలో కురుస్తున్నట్లుగా వర్షాలు కురుస్తున్నాయి, మరి ఎందుకు కురుస్తున్నాయి? వాతావరణ శాఖ ఏమంటుంది? థ్యాంక్ యూ దుర్గా. మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ నగరంలో భానుడి బగబగలతో అల్లాడినటువంటి నగరవాసులంతా కూడా సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఈదురుగాలులతో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నగరం అంతా కూడా చల్లబడిందని చెప్పాలి. నగరవాసులంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఆ భానుడి బగబగలతో నగరవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈ వర్షం కొంత పోరాటాన్ని కలిగించడం చెప్పాలి. నగరం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడడంతో నగరవాసులంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు కురిసినటువంటి ఈదురుగాలులతో కూడుకున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా నగరంలో ఉన్నటువంటి చెట్లు నేలకొరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మరొకవైపు రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో నగరంలో ఎక్కడి చూసినా కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అలర్ట్ అయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మరొకవైపు ట్రాఫిక్ పోలీసులు కానీ ఒకవైపు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూనే మరొకవైపు నేలకొన్నటువంటి చెట్లన్నింటినీ కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బృందాలంతా కూడా ఆ చెట్లను తొలగించడంతో పాటు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి వాటర్ అంతటినీ కూడా ఎప్పటికప్పుడు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ప్రధాన కారణం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే ప్రధానంగా ఈ వర్షం పడుతుంది. మరొక 2-3 రోజుల పాటు నగర వ్యాప్తంగా కాదు, ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో ఎగటమెగట వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మరొకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా నగరంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా కాలువను తలపిస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులంతా కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలంటే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాన్యువల్స్ ఎక్కడికక్కడ కూడా ఓపెన్ చేస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాన్యువల్స్ ఓపెన్ చేసినటువంటి ప్రాంతంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలంటే కూడా వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొక 2-3 గంటల పాటు ఈ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, పంచాగుట్టలో భారీ వర్షం పడుతోంది. అబిడ్స్, నాంపల్లి, గాంధీ భవన్ ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది.